నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు, నాకు చెప్తుంటుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా ఉత్సాహంతో పనిచేస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. సో అందులో భాగంగానే చిరంజీవి గారికి పద్మ విభూషణ్ ఇచ్చిన నేపథ్యంలో ఆత్మీయంగా ఆయన సన్మానించుకోవడానికి సత్కరించుకోవడానికి శిల్పకళా వేదికగా మనం ఆదివారం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? డెఫినెట్గా అండి, ఇది మంచి అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక పండగ రోజు. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఎందుకంటే పద్మ విభూషణ్ ప్రకటించడం, ఆ రోజు ప్రకటించిన తర్వాత అందరూ కూడా మనకి చూసాం మనం ఎంత పండగ చేసుకున్నారు. బాణసంచ కాల్చారు, స్వీట్లు పంచుకున్నారు. ఆ తర్వాత ఇంతకు ముందే అంటే ప్రభుత్వం ఇంకా రాష్ట్రపతి దగ్గర నుంచి ఆ పద్మ విభూషణ్ తీసుకుంటారు ఆ డేట్ ప్రకారం. దానికి ముందే తెలంగాణ ప్రభుత్వం ఒక చొరవ తీసుకోవటం, ముఖ్యంగా యాక్చువల్గా గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలి యాక్చువల్గా. ఎందుకంటే అక్కడ పుట్టి పెరిగిన మొగల్తూరులో పుట్టి పెరిగిన. కానీ ఏదైనా కానీ రేవంత్ రెడ్డి గారు ఆయన పరిపాలననే కాకుండా సామాజిక సమస్యలను ఎప్పటికప్పుడు స్పందించి, ఎందుకంటే నిన్నగాక మొన్న చూస్తే సోషల్ మీడియాలో కూడా ఒక ఇన్సిడెంట్ చూస్తే ఎంత చెల్లించిపోయి ఇమ్మీడియట్గా స్పందించాడు. అంటే ఏదైనా స్పందించడం ముఖ్యమంత్రి అధికార పార్టీలు ఏదైనా కావచ్చు, స్పందించే హృదయం అనేది అందరికీ ఉండాలి. ఒక తెలుగు వారి కాకుండా ఆయన స్వయంగా రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి కలిసి ఫస్ట్ నటుడు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి కలిసి అభినందన తెలియజేశాడు. ఆయనకు అందరూ కూడా అందరివాడు, అందరి మనల్ని పొందేవాడు, అందరికీ వీళ్ళందరూ కూడా ఆయన అభిమానులే. అటువంటిది 68 సంవత్సరాల వయసులో ఒక తెలుగు జాతి ప్రతిష్టని ఖండాంతరాలకు వ్యాపించేందిన ఆ గొప్ప వ్యక్తికి పద్మవిభూషణ్ రాష్ట్రపతిగా తీసుకునే ముందుగానే రేవంత్ రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకొని తెలంగాణ ప్రభుత్వం తరపున అఫీషియల్గా చిరంజీవి గారికి, ఆయనతో పాటుగా పద్మవిభూషణ్ పొందిన వెంకయ్యనాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి గారికి కూడా ప్రభుత్వం తరపున ఈ ఆత్మీయ సత్కారం ఏర్పాటు చేయడం అనేది మనం అందరూ కూడా అభినందించాల్సిన విషయం, గర్వించదగ్గ విషయం. మనము రాజకీయాలతో చిరంజీవి గారిని కొన్ని సందర్భాల్లో చూడలేం. ఆయన అందరి వాడు, ప్రతి ఇంట్లోనూ ఆయనను అభిమానించే వాళ్ళు, ఒక దేవుడిగా కొలిచే వాళ్ళు ఉన్నారు. సో ఈ విషయంలో మనం చూసినట్లయితే అవార్డులకు సంబంధించి తెలుగు వారికి ఎక్కడో అన్యాయం జరుగుతుంది అంటూ ఒక టైంలో ఒకలాంటి బాధ కనిపించేది. ఇప్పుడు ఎప్పుడైతే మనకి పద్మ విభూషణ్ చిరంజీవి గారికి ఇచ్చారో, అనౌన్స్ చేశారో, ఆ బాధ చాలా మటుకు పోయింది. అంతే కదండి. డెఫినెట్గా ఇది ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు, అత్యంత గౌరవ. భారతరత్న తర్వాత పద్మవిభూషణ్ అనేది 2వ అవార్డు. అది కూడా ఆయనకి అతి త్వరలో వస్తుంది. అది ఆయనకి రావాల్సిన విషయమే. ఎందుకంటే 4 దశాబ్దాల వయసులో ఆయన తీయని సినిమా లేదు. ఆయన సామాజిక ఇతివృత్తంగా సమాజంలో ప్రతి ఒక్కరిని ప్రేరేపించిన వ్యక్తి. ఆయన చూసి పారిశ్రామికవేత్తలు లేరు, ఆయన చూసి ఐఏఎస్లు అయిన వాళ్ళు, ఆయన చూసి జడ్జీలు అయిన ఉన్నారు. అన్ని రంగాల్లో ఆయన స్ఫూర్తి ప్రదాతలే. ఆయన చూస్తే చాలు అన్నట్టుగా చాలామంది ఉన్నారు ఈ రోజున. ఇన్స్పిరేషన్. దేశ విదేశాల్లో ఆయన్ని ఒక తెలుగు వాళ్ళగా మనం కూడా గర్వపడాల్సిన విషయం. ఈ క్షణాలని అందరూ కూడా మీరు చెప్పినట్టుగా రేపు ఆదివారం ఉదయం 10 గంటలకి శిల్పారామంలో ఒక పండగ వాతావరణం, ఒక ఉభయ రాష్ట్రాల ప్రజలు కూడా ఒక పండగ వాతావరణంలో దాంట్లో పాల్గొని దాన్ని ఘనంగా ఆయనకి మనం స్టాండింగ్ ఓవేషన్ లాగా చేయాల్సిన సమయం. ఈ సమయాన్ని మంచిగా నిన్నగాక మొన్న గద్దర్ గారి అవార్డులు కూడా నంది బదులు గద్దర్ అవార్డులు ఇస్తానని ప్రకటించాడు. అది కూడా ఇదే నా జీవో, నా మాటే శాసనం అని చెప్పాడు. అంటే ఒక మంచి పరిణామం. అది ఆ నంది అవార్డు విషయంలో అటు ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అంత చొరవ తీసుకోవట్ల. అదే సమయంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన పరిణామం. అదే సమయంలో మురళీమోహన్ గారు కూడా రిక్వెస్ట్ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారికి, మా కళాకారులకు గౌరవించండి అని. దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు నిన్న గద్దర్ అంటే ఆయన యుద్ధ నౌక అంటారు ఆయన్ని. అటువంటి కళాత్మక హృదయం ఈ తెలంగాణ సాధించడంలో నీళ్లు నిధుల నియామకాలు ఎలా అయితే స్లోగన్ ఉందో, ఈ సాహిత్యం అనేది ఈ గడ్డలో ఉన్నది. దాని ద్వారానే తెలంగాణ సాధించుకోగలిగారు. అది ఆంధ్రప్రదేశ్లో ఆ వాయిస్ తోనే, ఆ సాహిత్యంతోనే, ఆ తెలంగాణ యొక్క పాటలతోనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పుకోవడంలో ఎటువంటి డౌట్ లేదు. ఈ భాష, ఈ యాస వాళ్ళ యొక్క సంస్కృతిని కాపాడుకున్నారు కాబట్టి ఇది తెలంగాణ సాధించుకున్నారు. దాంట్లో భాగంగా నిన్న గద్దర్ అవార్డులు కళాకారుల్ని, సినిమా రంగంలో ప్రోత్సహిస్తానని చెప్పిన 2 రోజులకే ఈ శుభవార్త ఒక నటుడికి, ఒక తెలుగు బిడ్డకి, ఒక సామాజిక సేవా కార్యక్రమాల్లోనే ముందుంటాడు ఎప్పుడు కూడా. మనం చిరంజీవి గారిని ఓన్లీ ఆయన ఒక ఆర్టిస్ట్ గాను, ఒక సెలబ్రిటీగా మాత్రమే ఒక గాడికి కట్టేయలేము. ఎందుకంటే ఆయన చేయలేని సేవ లేదు.
రైట్. ఎవరికైనా ఎంత కష్టం ఉంది అని అంటే నేనున్నా అంటారు ఆయన. అవునండి. ఏ వర్గాలకి లేకపోతే సినిమా వాళ్ళకి కూడా సంబంధం ఉండదు. ఆక్సిజన్స్ ఓన్లీ సినిమా వాళ్ళకి ఇవ్వలేదు ఆయన. ఎవరికి అందరికీ ఆక్సిజన్ అవసరమైతే వాళ్ళకి ఇచ్చారు. డెఫినెట్లీ ఈరోజు రక్తదానం జరుగుతుందంటే అది ఓన్లీ ఒక వర్గం వారికి మాత్రమే కాదు, ఎవరికి రక్తం నీడ్ ఉందో ప్రతి ఒక్కరి దగ్గరికి ఆ రక్తం వెళ్ళేలా చేస్తున్నారు ఆయన. కాబట్టి ఆయన సేవా దృక్పథం కావచ్చు, ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కావచ్చు, అండ్ రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన కాస్త మృదు స్వభావి కాబట్టి అవునవును ఆయన విమర్శని అంటే ఆయన ఏంటంటే ఏది పట్టించుకోడు, విమర్శించిన చిరునవ్వుతో వాళ్ళకి విజ్ఞతకు వదిలేస్తాడు. కాబట్టి వాళ్ళు రియలైజేషన్ అయ్యి మేము తప్పు చేసిన భావనలు వాళ్ళను కలుగుతుంది. ఎగ్జాంపుల్ అంటే ఒక వ్యక్తి, ఒక శ్రీనుబాబు అని సందర్భంగా మనం చెప్పుకోవాలి. ఇటువంటి మంచి ఆనందించాల్సిన విషయంలో ఒక శ్రీనుబాబు అని చెప్పేసి ఇక్కడ కృష్ణనగర్లో ఒక పేపరు మిల్క్ ప్యాకెట్లు అమ్మిన వ్యక్తి, ఒక చిన్న మిషనరీ స్కూల్లో చిన్నప్పుడు తండ్రి చనిపోయిన వ్యక్తికి చిరంజీవి గారి స్ఫూర్తితో పెరిగాడు. ఆయన ఈ రోజున పెరిగి ఇది ఇంటీరియర్లో పరిణితి చెంది దాదాపు 100 కోట్ల కంపెనీకి వెళ్ళిపోయాడు, హ్యాపీ లివింగ్ ఇంటీరియర్స్ అని. ఆయన అంతేకాకుండా దాదాపు 78 సార్లు బ్లడ్ ఇచ్చాడు. అంటే చూడండి ఎటువంటి స్ఫూర్తి పొందినాను. ఆయన ఆఫీస్లో కూడా నేను ఒకసారి వెళ్ళి చూసి ఇన్విటేషన్ పైన చిరంజీవి గారు ఫోటో వేసి స్ఫూర్తి, నాకు నా తల్లిదండ్రుల తర్వాత ఆయన చూస్తా ఎదిగాను అన్నాడు. అంటే ఒక వ్యక్తి ఒక పేపరు కృష్ణనగర్ పరిసర ప్రాంతాల ఫిలింనగర్లో ఒక పేపర్ మిల్క్ ప్యాకెట్ వేసిన వ్యక్తి ఈ రోజున ఒక 1000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తా హైదరాబాద్ సిటీలో 4 బ్రాంచీలు నెలకొల్పి మళ్ళీ బెంగళూరులో కూడా నెక్స్ట్ బ్రాంచ్ పెట్టబోతున్నాడు. అంటే ఆయన ఒకవైపు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు సమాజానికి, ఆయన స్ఫూర్తితో పెరిగి ఒకవైపు సేవా కార్యక్రమాన్ని కూడా అభిమానుల్ని సేవ వైపు మరల్చడం ఏ నటుడు చేయలేదండి. అంత చిన్న విషయం కూడా కాదు. ఆయన 78 సార్లు బ్లడ్ ఇచ్చాడంటే ఏంటి అంటే ఈ సందర్భంగా అటువంటి వ్యక్తులను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఒక నటుడే కాకుండా సామాజిక చైతన్యం తీసుకొచ్చాడు ప్రజల్లో. దాంతోపాటు సోషల్ ఈక్వేషన్స్ రాజకీయాల్లో ఒక సరికొత్త రాజకీయాలు కూడా తీసుకొచ్చి జనరల్ సీట్లలో కూడా బీసీలని ఎస్సీలని ఇచ్చి 108 సీట్లు ఇచ్చిన వ్యక్తి. అది కూడా చూశాడు, ప్రయత్నం చేశాడు. తుపాకుల మున్నెమ్మ అని ఒక మత్స్యకారు సమాజానికి చెందిన ఆమెకి నెల్లూరులో ఓపెన్ సీట్ ఇచ్చాడు. అట్లా రాజకీయాల్లో కూడా ఆయన ప్రయోగాలు చేశాడు. ఆ తర్వాత అది అందిపుచ్చుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన ద్వారా వెళ్తున్నాడు. కానీ ఈయన రాజకీయాలు వద్దనుకున్నాడు. ఈరోజు సినిమాల్లో మీరన్నట్టు ఆయన అందరివాడు. ఆయన ఎవరు విమర్శించినా నవ్వుతో చిరునవ్వుతో సమాధానం చెప్పారు. అంతే అంతే డెఫినెట్గా. ఈ సందర్భంగా మరొక్కసారి రేవంత్ రెడ్డి గారిని ఆయన పరిపాలన చాలా చక్కగా చేస్తున్నాడు. దాంతోపాటు ఇప్పుడు కళాకారులను గౌరవించడం అంటే అది అందరి మనల్ని పొందటమే. అండ్ ముఖ్యంగా కళాకారులకు సంబంధించిన ఈ నంది అవార్డులు మర్చిపోయారు, అవంటూ ఉండేవట అని చెప్పుకునే సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు. అవునవును. ఇప్పుడు ఈ అవార్డులు దీని వెనక ఏంటంటే 24 క్రాఫ్ట్స్కి మీరు అన్నట్టు ₹1,00,000 పలికిన రెమిడిసివిర్ ఇంజెక్షన్ని ఉచితంగా ఇచ్చారండి ఆయన కోట్ల రూపాయలు ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి 24 క్రాఫ్ట్స్లో పనిచేసే వాళ్ళకి హీరోలనే కాదు 24 క్రాఫ్ట్స్ అంటే సినిమా ఇండస్ట్రీ అంటే 24 క్రాఫ్ట్స్ వాళ్ళందరికీ కొన్ని వేల మందికి 8 నెలల పాటు నిత్యావసర వస్తువులు ఇచ్చారండి. ఇచ్చి బతికిచ్చారు. అది మనుషుల దగ్గరికి వెళ్ళి పలకరిస్తే చచ్చిపోతామన్న ఆ సమయంలో వాళ్ళు వాలంటీర్గా చేయటం మామూలు విషయం కదా. అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ కావచ్చు, తర్వాత నేత్రదానం, రక్తదానం, నేత్రదానం ద్వారా ఎంతోమందికి వాళ్ళకి మరో జన్మ అంటూ కల్పించినట్టు మామూలు విషయం కాదు. అటువంటి గొప్ప వ్యక్తికి తెలంగాణ ప్రభుత్వం రేపు ఆత్మీయ సత్కారం రేపు ఆదివారం 4వ తారీఖు నాడు శిల్పకళా వేదికలో చేయటం అనేది చాలా మరొక్కసారి చిరంజీవి గారికి గర్వించదగ్గ విషయం. అదేవిధంగా మరొక్కసారి ఆయన అభిమానులకు కావచ్చు అందరికి కూడా శుభాకాంక్షలు. మరొకసారి చిరంజీవి గారికి ఈ సందర్భంగా నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో వర్ధిల్లాలి, మరిన్ని అవార్డులు పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. తప్పకుండా వెంకయ్యనాయుడు గారు కూడా నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన వ్యక్తి, ఎంతో కష్టపడి రాజకీయాల్లో వచ్చి ఆర్ఎస్ఎస్ భావజాలను ఎదిగిన వ్యక్తి. ఉభయ రాష్ట్రాలే కాకుండా దేశానికి కూడా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాడు. కష్టాల్లో బీజేపీని ముందుకు తీసుకెళ్ళగలిగాడు. ఆ తర్వాత కేంద్ర మంత్రిగా అనేక సంస్కరణలు ఉభయ రాష్ట్రాలు చేశాడు. ఆయన వాక్చాతుర్యం అప్పట్లో ఎస్వి రంగారావు గారిని చూస్తే ఎలా ఉంటుందో ఆయన చూస్తే ఆహభావాలు, ఆయన పంచకట్టు, తెలుగు సంస్కృతి, తెలుగు భాషకి ఆయన స్వర్ణభారతి పని తెచ్చారు. అదేవిధంగా స్వర్ణభారతి ట్రస్ట్ ద్వారా హైదరాబాద్ కావచ్చు, నెల్లూరు కావచ్చు అనేక మంది పేదవాళ్ళకి ఆయన హెల్ప్ చేస్తున్నాడు. ఉపరాష్ట్రపతిగా ఆయన పదవీకాలం పూర్తయిన తర్వాత ఆయన రెస్ట్ తీసుకుని ఈ సమయంలో ఆయన గుర్తించి కూడా ఒక తెలుగు వ్యక్తి చిరంజీవి గారితో పాటు ఈయన కూడా గౌరవించడం, ఆయనకి కూడా పదవిభూషణ రావటం అనేది మనంతా తెలుగు వాళ్ళు కూడా అదృష్టంగా భావించాలి. అదే సమయం ఈ వేదికలో చిరంజీవి గారితో పాటు వెంకయ్యనాయుడు గారు పాల్గొంటున్న ఈ మంచి కార్యక్రమంలో అందరూ పాల్గొని దాన్ని జయప్రదం చేయాలి. ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా ప్రభుత్వం తరపున దీని అంతా కూడా మానిటరింగ్ చేస్తుంది శైలజ అయ్యంగార్ అని చెప్పి తెలుస్తుంది. దాని యొక్క ఐఏఎస్ ఆఫీసరు. ప్రభుత్వం టూరిజం కావచ్చు, కల్చర్ కావచ్చు, కల్చర్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఆయన కూడా చిరంజీవి అబ్బానే. వీళ్ళందరూ కలిసి ఒక పండుగ వాతావరణంగా మంత్రులందరూ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ప్రభుత్వం ఒక పండగలాగా ఇది చేయటం, ముందుకు రావటం
మరొకసారి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యంగా ఆయన ఇది టీంకి రాజకీయాలతో సంబంధమే లేదు. రాజకీయాలతో చాలా సంబంధం. మంది ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, చాలా మందికి చిరంజీవి గారు ఒక ఇన్స్పిరేషన్. అంతే స్ఫూర్తి ఆయనకి అంతే అంతే. రైట్. సో మరొకసారి మనం అంటే ఆయన గురించి మాట్లాడేంత వయసు కానీ లేకపోతే అంత ఎక్స్పీరియన్స్ కానీ లేదు, కాకపోతే అదో హ్యాపీనెస్, అంతే మనస్ఫూర్తిగా సుమన్ నవ్వుకోవాలనిపిస్తుంది. టీవీ తరపున ప్రేక్షకులకు అందరికీ హ్యాపీగా ఉండాలి. మీరు కూడా మీ టీం అంతా కూడా ఆయన మళ్ళీ పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా సుమన్ గారి నాయకత్వం అందరూ కూడా 10 మంది వెళ్ళినట్టు సత్కరించుకోవడం అవి జరిగింది. కూడా చూసాం టీవీలో. Right. చాలా గొప్ప వ్యక్తి, ఆయనకు అనేక మందికి, మీ సుమన్ గారికి కూడా ఆయన మార్గదర్శి. అటువంటి ఎంతో మందికి, మాకైనా మీకైనా ఆయన అందరి వాడు. Yes. ఆయన నిండు నేరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉన్నారు. ఉండాలి, మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.